మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు యుద్ధ భయాలు ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ముఖ్యమైన పిలుపుని ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, వీలైతే మెట్రోల్లో వెళ్ళండి, అనవసరమైన ప్రయాణాలు ఆపేయండి అని ఆయన చెప్పిన మాటల వెనుక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలనే మంచి ఉద్దేశం ఇక్కడ ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ మాటలు సామాన్యుడికి వినడానికి బాగున్న ఆచరణలోకి వచ్చేసరికి ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. నాయకులు మారకుండా ప్రజల్నే మారమనడం ఎంతవరకు న్యాయం అనేది. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చాలా చెప్పుకోవచ్చు. ప్రోటోకాల్ పేరు ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ పేరు చెప్పి నాయకులందరూ కూడా బయటకు వెళ్ళినా కనీసం 5 నుంచి 10 సంఖ్యలో ఆ వాహనాల్ని రై అంటూ కూడా రోడ్ల మీదకి తీసుకొస్తూ ఉంటారు. ఆ టైంలో మనం చూస్తూ ఉంటాం అక్కడ ట్రాఫిక్ కూడా ఎంతవరకు నిలిచిపోయి ఉంటుందో. ఒక 10 వాహనాలకి తక్కువ కాకుండా ఆ కాన్వాయ్ అలా వస్తూ ఉంటుంది. ఇన్ని కాన్వాయ్కి ఇన్ని కార్లకి మినిమం 10 కార్లు లేకున్నా సరే తక్కువలో తక్కువ వేసుకుంటే మనం ఒక 5 కార్లు వేసుకుందాం. వాటికి లీటర్ల ఇంధనం వృధా అవుతుంది కదా. ఫస్ట్ అందరూ కూడా నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే కనిపిస్తుంది. ఫస్ట్ మీరు కాన్వాయ్లో వెళ్ళిపోతూ ఉంటారు, మీరు ఫస్ట్ ఆ పెట్రోల్ ఏదైతే ఉందో మీరు ఆదా చేస్తే మొత్తం అంతా కూడా ఒక లైన్లోకి వస్తుంది కదా. ఫస్ట్ ఆ ప్రోటోకాల్ని మీరే తగ్గించుకోండి, మీ దగ్గరే సగం పెట్రోల్ ఆదా అవుతుందని కూడా నెటిజన్స్ వేస్తున్న ప్రశ్న. మీరు ఫస్ట్ పాటిస్తే మేమందరం కూడా దాన్ని పాటించడానికి రెడీ అవుతాం, ట్రై చేస్తామని కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే నెటిజన్స్ దగ్గర నుంచి ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పర్యావరణం కూడా పాడవకుండా ఉంటుంది. మాకు మెట్రో ఎక్కమని చెప్పే నాయకులు మరి తమ లగ్జరీ కార్లను ఎప్పుడు తగ్గిస్తారు అని జనం సూటిగా స్ట్రైట్గానే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇవి నిత్యం మనం సిటీల్లో, హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉన్నప్పుడు ఇవి నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కాన్వాయ్ తగ్గించుకుంటేనే దేశానికి నిజమైన పొదుపు అవుతుందని కూడా ఈరోజు ప్రజలు కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం, కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కోవిడ్ టైంలో చూసాం. బట్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వస్తున్నాయంటే ఇలాంటి వైరస్లు ఏవి కాకుండా ఈరోజు ఇంధనం కొరతతో మనం అందరం కూడా నిశ్శబ్దం పాటించాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి మాటలే మోదీ నోట్లో నుంచి కూడా వస్తున్నట్టుగా, మన ప్రధాని నోట్లో నుంచి వస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో రేపు కూడా ఇంకొక పొదుపు అంశాన్ని చెప్పే అవకాశం కనిపిస్తుందని కూడా అంటున్నారు. రేపు ఒక క్యాబినెట్ మీట్ ఉంది. ఆ క్యాబినెట్ మీట్ తర్వాత కూడా మోదీ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. పెట్రోల్ రేట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనే ఒక ప్రశ్న అయితే ఎదురవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ కూడా నో స్టాక్ బోర్డ్స్ అనేవి మొన్నటి వరకు కూడా మనకి కనిపించాయి. అంతా కూడా అల్లకల్లోలమైన సిచ్యువేషన్స్ కనిపించాయి. ఆఫీసులకి రావాల్సిన వాళ్ళు కూడా పెట్రోల్ లేనిది ఆఫీస్కి రాని సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఏవైతే వాడుకోవచ్చో మనము అదర్గా అంటే మెట్రోస్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇలాంటి వాటిని వాడుకోండి అని కూడా ఈరోజు మోదీ పదే చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బంగారం కూడా కొనడం మనం 1 year వరకు తగ్గించాలి అని చెప్తున్నారు. వీటి అన్నిటి వెనక ఏముంది మతలబ్ అనేది కూడా తెలియాల్సిన అంశం. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. ప్రధాని ఆశయం నెరవేరాలి అంటే నాయకులు మాటల కంటే చేతుల్లో ఆదర్శంగా నిలవాలి. 100 కార్ల కాన్వాయ్లతో బహిరంగ సభలకు వెళ్లడం ఫస్ట్ మానేసి అవసరమైన 2-3 వాహనాలతో వెళ్లడం అలవాటు చేసుకోవాలని కూడా ఈరోజు నెటిజన్స్ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి చిన్న మీటింగ్కు కార్ల కాన్వాయ్లతో పరుగులు తీయకుండా వీడియో కాల్స్ లేదా జూమ్ మీటింగ్స్ ద్వారా పనులు పూర్తి చేస్తే ఇంధనంతో పాటు సమయం కూడా మిగులుతుంది అని చెప్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, స్కూల్ పిల్లల్ని కూడా మనం డిజిటల్ క్లాసెస్కి ప్రమోట్ చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అలా
అలాంటి పాత రోజులే రాబోతున్నాయా అని అంటే అవుననే సమాధానం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది మన ప్రధాని చెప్తున్న మాటల్ని బట్టి చూస్తూ ఉంటే. అప్పుడు మనం కోవిడ్ లాంటి మహమ్మారి వల్ల మనం అందరం కూడా ఇళ్లకి పరిమితం అయిపోయిన సిచ్యువేషన్స్ కనిపించాయి. వర్క్ ఫ్రమ్ హోములు చేసాం, పిల్లల్ని కూడా డిజిటల్ క్లాసెస్కి అలవాటు చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ తొలగిపోయి మళ్ళీ మనం రొటీన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈరోజు యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అలాంటి డేస్ని మనం చూడబోతున్నామా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వాహనాలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లకు మారితే ప్రజల్లో కూడా వాటిపైన ఒక నమ్మకం పెరుగుతుంది. మీరే రోల్ మోడల్స్గా ఉండండి అని కూడా ఈరోజు నెటిజన్స్ చెప్తున్నారు. ఈవి వాడండి బాగుంటుంది అని కూడా చెప్తున్నారు. ఎస్ రైట్, బట్ ఈరోజు ప్రజలు కూడా కోరుతున్నది ఫస్ట్ మీరు అవి ప్రమోట్ చేయండి, మీరు వాటిని వాడండి, మాకు కూడా ట్రస్ట్ వస్తుంది, ప్రజలు మేము కూడా వాటికే మేము డైవర్ట్ అవుతామని కూడా ఈరోజు క్లియర్గా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ అలాగే ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్న నాయకులు అప్పుడప్పుడు కూడా మెట్రోలో ప్రయాణిస్తే మా నాయకుడే మారారు, మనం ఎందుకు మారకూడదు అనే స్ఫూర్తి సామాన్యుల్లో ఖచ్చితంగా కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ కూడా నాయకులను చూసే నడుచుకుంటూ ఉంటారు. వాళ్లే మన రోల్ మోడల్స్ అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. నాయకుడు దారి చూపిస్తేనే సైన్యం వెనక్కొస్తుంది, ప్రధాని మాటను ప్రజలు గౌరవిస్తారు. కానీ మన నాయకులు దాన్ని ఆచరించి చూపించినప్పుడే కదా ఆ మాటకు విలువ కూడా ఉంటుంది. దేశం గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు త్యాగాలు కేవలం సామాన్యుడి నుంచే కాదు పాలకుల నుంచి కూడా మొదలవ్వాలి. నాయకులు తమ ఆర్భాటాలను తగ్గించుకుని పొదుపు బాటలో నడిస్తే దేశం కోసం సామాన్యుడు ఎంతటి కష్టాన్నైనా సంతోషంగా భరిస్తాడు కదా. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోను షేర్ చేయండి.